మ్మ్. కేవలం కాగితం మీద పడిన కొన్ని సిరామరకలు అంటే కత్తులు తుపాకులతో సాధ్యం కాని పనులను అసలు ఎలా చేయగలిగాయో మనం ఎప్పుడైనా గమనించామా? అవును. ఒక రకంగా ఆలోచిస్తే అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కత్తులు చెయ్యలేని పని అక్షరాలు చేశాయి అంటే కరెక్ట్. శతాబ్దాలుగా ఎవరికీ తలవంచని ఒక సుదూరమైన పాలనా వ్యవస్థ సామాన్యుల ముందు నిలబడి సంజాయిషీ ఇచ్చుకునేలా చేసిన ఒక నిశ్శబ్ద విప్లవం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. నిజమే. అంటే సమాజం తనను తాను కొత్తగా పునర్నిర్మించుకుంటున్నప్పుడు అసలు ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదనుకున్న వ్యవస్థ కూడా తప్పనిసరిగా ఎలా మారాల్సి వచ్చిందనేది ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టం. ఖచ్చితంగా. సో ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం జవాబుదారీ అధికారపు ఉదయం అనే మూలాల ఆధారంగా ఒక ఆసక్తికరమైన చర్చ చేయబోతున్నాం. అసలు చరిత్రలో పాలకులకు పాలితులకు మధ్య ఉన్న సంబంధం ఎలా మారిపోయిందనే దానిపై లోతుగా విశ్లేషిద్దాం. మ్మ్. ఈ మూలాల్లో ముఖ్యంగా మనం చూడాల్సిందేంటంటే సమాచారం ఎలా ప్రవహించింది అనేది. అంటే ఈ ముద్రణ లేదా ప్రింటింగ్ అనే సాంకేతికత ద్వారా ప్రజల్లో వచ్చిన మార్పు ఎలాంటిది అనేది ప్రధాన లక్ష్యం. రైట్. అంటే ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేని ఒక పాత అధికార వ్యవస్థను ప్రశ్నించేలా ప్రజలను ఏది ప్రేరేపించిందో అర్థం చేసుకోవడమే మన ముఖ్య ఉద్దేశం కదా. అవును. ఇది పాత చరిత్ర మాత్రమే కాదు, మనుష్యుల ఆలోచన పరిణామం ఎలా జరిగిందో తెలిపే ఒక అద్దం లాంటిది. సో అయితే ఈ విషయాన్ని కొంచెం విడమర్చి చూద్దాం. మన ఆధారాలు స్పష్టంగా చెబుతున్న ఒక విషయం ఏమిటంటే, ఈ పాతకాలంలో పాలన అనేది ప్రజల రోజువారీ జీవితాలకు చాలా దూరంగా ఉండేదట కదా. కరెక్ట్. అసలు దాన్ని ప్రశ్నించాలి అనే ఆలోచన కూడా ఎవరికీ రాని విధంగా ఒక అదృశ్యమైన, కఠినమైన శక్తిలాది ఉండేది. ఆ పాత వాతావరణం ఎలా ఉండేదో మనం ఊహించుకుంటేనే ఈ మార్పు విలువ అర్థమవుతుంది. అవును. అసలు ఆ రోజుల్లో ఒక సామాన్య రైతు జీవితం ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. రైట్. ఆ సామాన్య రైతుకు లేదా వ్యాపారికి రాజు ఎలా ఉంటాడో తెలీదు. కోటలో ఏం జరుగుతోందో అస్సలే తెలీదు. వారికి తెలిసిందల్లా గుర్రం మీద వచ్చే ఒక పన్నుల అధికారి మాత్రమే. ఓహో, అంటే పాలన అనేది వారికి ఒక సుదూరమైన నిర్మాణమన్నమాట. ఖచ్చితంగా. ప్రజలు కేవలం ఆ పాలన తీసుకునే నిర్ణయాల ప్రభావాన్ని మాత్రమే అనుభవించేవారు. రాజు ఒక పన్ను విధిస్తే కట్టాలి, ఒక నియమం పెడితే పాటించాలి, అంతే. మ్మ్. ఒక తుఫాను లేదా భూకంపం వస్తే దాన్ని మనం ఎలాగైతే ఒక ప్రకృతి సహజమైన విషయంగా భరిస్తామో, అప్పటి ప్రజలు ఈ అధికార భారాన్ని కూడా అలాగే నిశ్శబ్దంగా మోశారన్నమాట. అదే కదా. ఆ నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో తాము కూడా భాగస్వాములం కావచ్చని వాళ్ళెప్పుడూ అనుకోలేదు. అసలు ఎందుకు అని అడిగే సాహసం కూడా చేయలేదు. అంటే ఇక్కడ అత్యంత కీలకమైన పదం దూరం అనిపిస్తుంది. పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న భౌతిక దూరం ఒకటైతే, వాళ్ళ మధ్య ఉన్న మానసిక దూరం మరొకటి. అవును. చట్టానికి ఆ చట్టం ఎందుకు చేశారు అని అడిగే వివరణకు చాలా పెద్ద అంతరం ఉంది. ఆ అంతరమే పాత పాలనకు మూలస్తంభం. వావ్. ఆ దూరం ఉన్నంతకాలం పాలనా వ్యవస్థ చాలా సురక్షితంగా, దర్జాగా కొనసాగగలిగింది. అప్పట్లో పాలన అంటే కేవలం పైనుంచి ఆజ్ఞాపించడం, పన్నులు వసూలు చేయడం లేదా శిక్షించడం మాత్రమే. ఇది వింటుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఇదొక పాతకాలపు కఠినమైన పాఠశాల హెడ్మాస్టర్ లాంటి వ్యవస్థ కదా. భలే చెప్పారు. అవును. ఆ హెడ్మాస్టర్ లాంటి వ్యవస్థే. అంటే వారు చెప్పిందే వేదం. ఒక కఠినమైన నియమం పెడితే దాన్ని పాటించడమే విద్యార్థుల పని. ఎందుకు ఈ నియమం పెట్టారు అని అడిగే అవకాశం గాని ఆలోచన గాని వాళ్లకుండేది కాదు. కరెక్ట్. ఆ హెడ్మాస్టర్ గది ఎంత దూరంగా, ఎంత భయభ్రాంతులతో కూడి ఉంటే ఆ అధికారం అంత సురక్షితంగా ఉంటుందన్నమాట. రైట్. ఈ దూరమనేది కేవలం భౌతికమైనది కాదు. అదొక మానసిక కవచం. ప్రజలు అధికార వ్యవస్థను దేవుడిచ్చిన వరంగానో, సహజ సిద్ధమైన నియమంగానో భావించారు. ఉమ్, రాజు అంటే దేవుడి ప్రతినిధి అనే భావన బలంగా నాటుకుపోయింది కదా అప్పట్లో. అవును. కాబట్టి దాన్ని ప్రశ్నించడం అనేది నేరం మాత్రమే కాదు, మహాపాపమనే స్థాయికి వాళ్ళని తీసుకువెళ్ళిందా వ్యవస్థ. అయితే ఇక్కడే మన కథ ఒక ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఆ దూరం పదిలంగా ఉన్నంతకాలం అంతా సవ్యంగానే నడిచింది. కానీ కాని ఎప్పుడైతే కాగితంపై అక్షరాలు ముద్రించబడి సామాన్యుల చేతుల్లోకి వెళ్లాయో అప్పుడు ఆ పాత గోడలకు బీటలు వారడం మొదలయింది. ఆ అంటే ఆ ముద్రణ తెచ్చిన మార్పు, ఆ కాగితం ఈ పటిష్టమైన కోటను ఎలా కదిలించిందో
మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. తప్పకుండా. ముద్రణా యంత్రం రాకతో ఒక లోతైన మార్పు ప్రారంభమైంది. ప్రజలు కేవలం కథలు చదవడం మాత్రమే కాదు, అసలు అధికారం గురించి ఆలోచించే విధానమే మారిపోయింది. ఓ, అంటే సమాచారం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించడం మొదలైందన్నమాట. అవును, వ్యాపారులు వెళ్లే దారుల్లో వస్తువులతో పాటు ముద్రించిన కరపత్రాలు, వార్తలు, ఇతర ప్రాంతాల నియమాలు కూడా ప్రయాణించాయి. సో ఈ సమాచార ప్రవాహం ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపించిందో చెప్పడానికి మన మూలాల్లో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది కదా, ఆ వస్త్ర వ్యాపారి కథ. అవునవును. పన్నుల భారాన్ని ఒక విధిరాత అని భరించిన ఒక వ్యాపారి కథ. అతను తన బట్టలపై ఎప్పట్నుంచో 20% పన్ను కట్టుతూ ఉండేవాడు. మ్మ్. అది రాజుగారి నిర్ణయం, దాన్ని ఎవరూ మార్చలేరు అని నమ్మాడు. కరెక్ట్. కానీ ఒకరోజు ఈ ముద్రించిన పత్రాల ద్వారా పక్కా పట్టణాల్లో పన్నుల విధానాలు ఎలా ఉన్నాయో అతను చదివాడు. పక్కా రాజ్యంలోని రాజు పన్నును 10% తగ్గించాడని అతనికి తెలిసింది. వావ్! అంటే ముద్రణా యంత్రం కేవలం అక్షరాలను మాత్రమే కాదు, ప్రజల్లో పోల్చి చూసుకునే ధైర్యాన్ని కూడా ముద్రించిందనమాట. భలే చెప్పారు. ఖచ్చితంగా అదే జరిగింది. ఎప్పుడైతే ఇతర ప్రాంతాల విధానాలు సామాన్యులకు చేరాయో ఆ క్షణమే పాత అధికార నిర్మాణాలు ప్రమాదంలో పడ్డాయి. హ్మ్. ఈ కఠినమైన నియమాలు పైనుంచి దేవుడు శాసించిన సత్యాలు కావు అని వారికి తెలిసిపోయింది. పక్క ఊర్లో ఒకలా, మనూర్లో ఒకలా ఉంది అంటే ఇది కేవలం మనుషులు సృష్టించిన వ్యవస్థ అని వాళ్లు గ్రహించారు. రైట్. మనుషులు సృష్టించిన దేనినైనా ఎందుకు మెరుగుపరచకూడదు అనే ఆలోచన మొదలైందనమాట. అలాగే ఆ స్థానిక ఉపాధ్యాయుడు ఉదాహరణ కూడా ఇక్కడ గమనించవచ్చు. అవును. న్యాయపరమైన పుస్తకాలు ఊర్లలోకి వచ్చినప్పుడు ఆ ఉపాధ్యాయుడు చట్టాలను బట్టి పట్టించడం మానేశాడు. అసలు ఆ చట్టం వెనుక ఉద్దేశ్యమేమిటి, అందులో న్యాయముందా లేదా అని విశ్లేషించడం ప్రారంభించాడు. ఓహ్! అంటే అధికారి ఇచ్చే తీర్పుకు, పుస్తకాల్లో ఉన్న న్యాయ సూత్రాలకు పొంతనలేదని అతనికి అర్థమైంది కదా. కరెక్ట్. ఈ వ్యాపారి, ఆ ఉపాధ్యాయుడు ఇద్దరూ చేస్తున్న పని ఒక్కటే. అదే పోలిక, అంటే కంపారిషన్. ఈ పోలిక అనేది చరిత్రలో అత్యంత బలమైన ఆయుధం. నిజమే. ఒక రాజు సైన్యాన్ని పంపి తిరుగుబాటును అణచివేయగలడు కానీ ప్రజల బుర్రల్లో మొదలైన ఈ పోలికను అణచివేయలేడు కదా. ఖచ్చితంగా. ఆ పోలిక పాలకుల చుట్టూ ఉన్న ఆ నిశ్చయతను దెబ్బతీసింది. ఒక నగరంలో రాజు కారణాలతో విధానాలు వివరిస్తే, మరో రాజు కేవలం ఆజ్ఞాపిస్తే ఆ తేడా ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయేది. సో ప్రజల్లో మొదలైన ఈ పోలిక అనే ఆలోచన వారి దైనందిన ప్రవర్తనలో ఎలాంటి మార్పులు తెచ్చిందో మనం గమనించాలి. అవును, ఇది రాత్రికి రాత్రే కత్తులతో వచ్చిన విప్లవం కాదు కదా. మార్కెట్ వీధుల్లో, పాఠశాలల్లో చాలా నిశ్శబ్దంగా వచ్చిన మార్పు ఇది. మ్మ్. అంటే అధికారం ఎవరి చేతిలో ఉందనేది కాకుండా అది ఎంత బాధ్యతాయుతంగా ఉపయోగించబడుతోంది అనేది ముఖ్యమైందన్నమాట. కరెక్ట్. ఒకప్పుడు రాజు ఏం చెప్పినా చిత్తం మహాప్రభో అనే స్థాయి నుంచి ఎందుకు ప్రభో అని అడిగే స్థాయికి సమాజం మారుతూ వచ్చింది. దీనికి మనం మూలాల్లో ఉన్న ఒక ముఖ్యమైన ఉదాహరణ గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. ఆ స్థానిక అధికారికి వచ్చిన వినతిపత్రం, అంటే ఆ పెటిషన్ కథ గుర్తుంది కదా. అవును, ఆ వినతిపత్రం చాలా ముఖ్యమైన చారిత్రక సాక్ష్యం. ఒక ప్రాంతంలో తీవ్రమైన కరువొచ్చింది, పంటలు నాశనమయ్యాయి, ప్రజలు తిండిలేక అల్లాడిపోతున్నారు. అటువంటి సమయంలో ఆ స్థానిక అధికారి ఉపశమనం కలిగించాల్సింది పోయి పన్నుల భారాన్ని అమాంతం పెంచేశాడు. అప్పుడే ఆ ప్రాంతంలోని కొందరు వ్యాపారులు, పెద్దలు కలిసి ఒక వినతిపత్రం రాశారు. ఆశ్చర్యమేంటంటే అందులో కోపం లేదు, అగౌరవం లేదు. అవును, ఇది ఒకప్పుడున్న నిస్సహాయ అభ్యర్థన కాదు. అంటే మేమంతా మీ బానిసలం, మాకు దయాభిక్ష పెట్టండి అని ఎడవలేదు. కరెక్ట్. వాళ్ల స్వరం పూర్తిగా మారింది. పంటలు పండనప్పుడు పక్క ప్రాంతాల్లో పన్నులు మాఫీ చేశారు, మరి మీరెందుకు పెంచారో వివరణ ఇవ్వాలి అని అడిగారు. చూశారా, అసలు మేం కూడా చదివాం, చర్చించాం, మీరు సమాధానం చెప్పాలి అని అడిగే హక్కును ప్రజలు ఎలా సొంతం చేసుకున్నారో ఈ కథ భలే హైలైట్ చేస్తోంది. అవును, దీన్నే ఒక హేతుబద్ధమైన నిరీక్షణ లేదా రేషనల్ ఎక్స్పెక్టేషన్ అనొచ్చు. ఈ చిన్న మార్పు పాలనా వ్యవస్థ మూలాలను గట్టిగా కదిలించింది. రాజులు కేవలం ఆజ్ఞాపిస్తే సరిపోదు, ఆ ఆజ్ఞ వెనుక ఉన్న లాజిక్ ఏమిటో చెప్పాలన్నమాట. కరెక్ట్. న్యాయపరమైన వివాదాల్లో కూడా ఇంతే. చట్టం అందరికీ సమానంగా ఉండాలని, అధికారి మూడ్ని బట్టి మారకూడదని ప్రజలు ఆశించడం మొదలుపెట్టారు. ఒక సామాన్య రైతు కూడా
పాత కేసులో తీర్పు ఇలా ఇచ్చారు కదా, నాకెందుకు భిన్నంగా ఇస్తున్నారు అని అడిగే స్థాయికి చైతన్యం వెళ్ళింది. అవును. కానీ ఇక్కడ నాకొక లాజికల్ ప్రశ్న ఉందండి. అధికారం చేజారిపోతోందని భయపడినప్పుడు పట్టు బిగించడమనేది ఏ పాలకుడికైనా సహజమైన ప్రతిచర్యే కదా. మరది ఎందుకు విఫలమైంది? కఠినంగా అణిచివేస్తే సరిపోయేది కదా. హ్మ్, ఇది చాలా కీలకమైన పాయింట్. ఎదుగుతున్న ప్రజా చైతన్యాన్ని అర్థం చేసుకోలేని కొందరు అధికారులు అలాగే అనుకున్నారు. వాళ్ళు భయం ద్వారా నియంత్రించవచ్చని భ్రమపడ్డారు. అంటే ప్రశ్నలడిగిన వాళ్లను జైల్లో పెట్టడం లాంటివి చేశారన్నమాట. అవును, ప్రతి పోలికను అగౌరవంగా చూశారు. వివరణ అడగడాన్ని రాజద్రోహంగా భావించారు. కానీ ఇక్కడే వాళ్ళొక చారిత్రకమైన తప్పు చేశారు. ఆ తప్పు వల్ల ఏం జరిగిందసలు? పాలన ఎప్పుడైతే తనను తాను సమర్థించుకోవడానికి నిరాకరిస్తుందో అప్పుడే ఆ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న విశ్వాసం సన్నగిల్లడం మొదలవుతుంది. ఆ నమ్మకం లేదా ట్రస్ట్ అనేది అధికారానికి పునాది. నమ్మకం పోతే ఎంత పెద్ద సైన్యమున్నా లాభం లేదన్నమాట. కరెక్ట్. కఠినంగా వ్యవహరించిన చోట ప్రజలు పన్నులు కట్టడం మానేశారు, స్మగ్లింగ్ పెరిగిపోయింది, అధికారులకు సహకరించడం ఆపేశారు. ఓహ్ వావ్! చివరకు రాజు తరఫున పనిచేసే సైనికులు కూడా సొంత ప్రజలపై తుపాకులు ఎక్కుపెట్టడానికి వెనుకాడారు. ఎందుకంటే ఆ ముద్రిత పత్రాలు వాళ్లు కూడా చదివారు కదా, రాజు నిర్ణయంలో న్యాయం లేదని వాళ్లకర్థమైంది. అంటే ఒకసారి నమ్మకం పోయిన తరువాత ఆ వ్యవస్థను నడపడం పాలకులకు అసాధ్యమైపోయింది. అవును, విశ్వాసం లేని పాలనను నడపడం ఒక ఎండిపోయిన నదిలో పడవను నడపడం లాంటిది. భలే చెప్పారు. కాని మరోవైపు కొందరు పాలకులు ఈ మార్పును అర్థం చేసుకున్నారు. ఈ ముద్రణ యంత్రం కేవలం మంచి పాలనను సృష్టించలేదు, అది ఒక పబ్లిక్ మైండ్, అంటే ఒక ప్రజా చైతన్యాన్ని సృష్టించిందని వాళ్లు గ్రహించారు. సో ఆ తెలివైన పాలకులు ఈ గొప్ప శక్తిని ఎలా ఎదుర్కొన్నారు? కేవలం బలం చూపించడం కాకుండా ఏం చేశారు? వాళ్లు తెలివిగా విధానాలను వివరించడం మొదలుపెట్టారు. ఉదాహరణకు, ఒక పన్ను పెంచాల్సి వస్తే ఆజ్ఞతో పాటు ఒక వివరణ కూడా ముద్రించారు. అంటే ఆ వంతెన కట్టడానికి పన్ను పెంచుతున్నాము అని చెప్పినట్టుగదా? కరెక్ట్. మీ ఊరి మీదుగా వంతెన కడుతున్నాం, దీనివల్ల మీకే లాభం అని వాళ్లు ప్రజలకు చెప్పడం ప్రారంభించారు. ప్రభుత్వాలు తమ పనులకు మేనిఫెస్టోలు విడుదల చేసే సంస్కృతి ఇక్కడ్నుంచే పుట్టింది. పాలకులకు కూడా కారణం చెప్పడం అవసరం అని అర్థమైపోయిందనమాట. అవును, వాళ్లు తమ నిర్ణయాల్లోని హేతుబద్ధతను ప్రజలకు ప్రదర్శించడానికి ప్రయత్నించారు. సో ఈ మొత్తం డిస్కషన్ని మనం ఒకసారి సారాంశంగా చూస్తే ఒక స్పష్టమైన నిర్ధారణకు రావచ్చు. పాలన ఎప్పుడైతే కేవలం భరించబడకుండా సమీక్షించబడటం మొదలైందో అప్పుడే నాగరికత కొత్త యుగంలోకి అడుగుపెట్టింది. ఖచ్చితంగా. ప్రజలు కేవలం అక్షరాలను మాత్రమే చదవలేదు, వాళ్లు అధికారాన్ని చదవడం మొదలుపెట్టారు. రైట్. బలమైన ఉనికి ఉంటే సరిపోదు, ప్రజల పట్ల జవాబుదారీగా ఉండాలనే ప్రమాణం ప్రజాజీవితంలోకి ప్రవేశించింది. ఎప్పుడైతే సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులపై పడిందో అది చరిత్రలో గొప్ప మలుపు. అధికారం కేవలం ఆజ్ఞాపించే స్థాయి నుండి బాధ్యత వహించే వైపు అడుగులు వేసింది. భవిష్యత్తులో ప్రజలు కేవలం ప్రేక్షకులుగా కాకుండా ఈ అధికార వ్యవస్థలో భాగస్వాములుగా ఎలా మారుతారో మనం రాబోయే విశ్లేషణలో తప్పకుండా చూద్దాం. అవును, ఆ తర్వాతి దశల గురించి తెలుసుకోవడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కరెక్ట్. అయితే ముగించే ముందు మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. గతంలో కాగితం మీద ముద్రించిన కొన్ని అక్షరాలు పాలకులను జవాబుదారీగా చేశాయి కదా. అవును. మరి నేటి యుగంలో మన అరచేతిలో ఉన్న ఇంటర్నెట్, సోషల్ మీడియా లాంటి సాధనాలు భవిష్యత్తు నాయకత్వం నుండి ఇంకెలాంటి కొత్త జవాబుదారీతనాన్ని ఆశిస్తాయో మనమొక్కసారి ఊహించుకోవాలి. ఒక కాగితమే పాలకుల మెడలు వంచితే ఈ సమాచార వేగం ఇంకెన్ని మార్పులు తెస్తుందో కదా. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. కలుద్దాం.